హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో ఈద్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. మటన్ ముక్కలు చాలా సాఫ్ట్గా, టేస్టీగా, మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను ఈ మటన్ దమ్ బిర్యానీని 1/2 kg మటన్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. ఈ రైస్ వెయిట్లో 350 గ్రామ్స్ ఉంటుందండి. ఈ రైస్ని శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడిగి నిండుగా వాటర్ పోసుకొని 1 గంట పాటు ఈ రైస్ని నాననివ్వండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 4 లవంగ మొగ్గలు, 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 నల్ల యాలకులను వేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలా దినుసులను ఫ్రై చేయండి. తర్వాత ఒక సైజ్ ఉల్లిపాయను సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన 1/2 kg మటన్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి 7 to 8 మినిట్స్ మటన్ ఫ్రై చేయండి. మటన్ నుంచి వాటర్ అంతా పోయి మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత చిమ్ముగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత అరకప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ రానివ్వండి. తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ మటన్ ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. మటన్ కుక్ అయ్యేలోపు మనము బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలను, చిన్న మొక్క జాజికాయ, చిన్న మొక్క జాపత్రి, 1 దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 1 నల్ల యాలుక, 3 యాలకులు, 1 అనాస పువ్వును బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పించ్ సాఫ్రాన్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని వీటన్నిటిని మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలాగ ఫైన్గా గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలాని 1 కప్ పెరుగులోకి యాడ్ చేసుకోండి. తర్వాత అరకప్పు తరిగిన కొత్తిమీర, అరకప్పు పుదీనా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మటన్ చెక్ చేద్దామండి. చూడండి, మటన్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మటన్ని బిర్యానీ ప్రిపేర్ చేసే పాట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్ని స్టవ్ మీద పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయండి. ఒక 2 నిమిషాల పాటు మటన్ హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయండి. తర్వాత మూత పెట్టి మటన్ లో ఫ్లేమ్లోకి ట్రాన్స్ఫర్ చేసి 5 to 7 మినిట్స్ కుక్ చేయండి. మటన్ బాగా గ్రేవీగా రెడీ అయ్యేలోపు మనం మరో ప్రక్కన స్టవ్ మీద రైస్ కుక్ చేసుకుందామండి. రైస్ కుక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆయిల్ 1 టీ స్పూన్, 1 బిర్యానీ ఆకు, 1 నల్ల యాలుక, 2 లవంగ మొగ్గలు, 1 అనాస పువ్వు, 1 దాల్చిన చెక్క, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ని డ్రైన్ అవుట్ చేసి ఇలా మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కేవరా వాటర్, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని మంట హై ఫ్లేమ్ పెట్టి 5 to 7 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్గా మనకి రైస్ 7 to 8% కుక్ అయిపోతుందండి. ఈలోపు మనం కర్రీని చెక్ చేద్దాం. చూడండి, కర్రీ ఇలాగా గ్రేవీగా బాగా కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవుతున్నప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలాగా స్ప్రెడ్ చేసి తీసుకోండి.
తర్వాత మనం 80% ఉడికించుకున్న రైస్ని పైన లేయర్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత అరకప్పు మిల్క్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత మిల్క్లో కొద్దిగా కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కేవరా వాటర్, 2 టేబుల్ స్పూన్ గీ, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న బిర్యానీ పాట్ని ఆవిరిపోకుండా మందపాటి క్లాత్ కవర్ చేసి 4 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి 10 to 12 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 10 నిమిషాలు ఈ బిర్యానీ పాట్ని పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, గుమ్మగుమ్మలు ఆడే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మీద కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కమ్మని రుచులు